చిరంజీవి గారు ఏం చేశారు? ఆ అబ్బాయి ఎవరో సెల్ఫీ అడిగితే కాస్త ఆ అబ్బాయిని ముందుకు దొబ్బి ఆయన ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. ఏమన్నా ఆ సెల్ఫీ అడిగిన అబ్బాయిని ఏమన్నా బాయిలో ఏమన్నా దుబ్బాడా, లేకపోతే లోయలో దుబ్బాడా? ఆయన పైన అంతగా విరుచుకుపడుతున్నారు దేనికి? అసలు ఆయనకి ఏదో షెడ్యూల్ ఉంది, టైంకి వెళ్ళాలి. ఆ షెడ్యూల్ అరేంజ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద విఐపీస్ నుండి సామాన్యులు, వర్కర్స్, పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి కోసం, ఈయన కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తుంటారు. అక్కడికి టైంకి వెళ్ళాలి. అప్పటికే ఆయనకు ఆలస్యమైంది, తొందరగా వెళ్తున్నాడు. ఈ అబ్బాయి సెల్ఫీ కోసం అడ్డుపడి ఇట్ట తీసుకొని అట్ట తీసుకొని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. పోనీ ఈ అబ్బాయికి సెల్ఫీ కోసం కాస్త టైం కేటాయించాడు అనుకోండి, ఇంకొక 10 మంది వస్తారు. వాళ్ళకి వీళ్ళందరికీ సెల్ఫీలు తీసుకుంటా ఉంటే ఆయన పనులు ఆగిపోతాయి కదా. ఆయనకు కూడా 65 సంవత్సరాల వయసు పడింది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. ఆయన అలసిపోయిండాడు. ఆయన కాస్త బాగా రెస్ట్ కావాలి. అందులో ఈ షెడ్యూల్ కార్యక్రమాలు ఏమేంటి ఉంటాయి, టైం అయిపోతుంది, వెళ్తున్నాడు. ఇట్లా అన్యాయంగా చిరంజీవి గారు వాడిని ఎవరో దొబ్బాడు, కాస్త దొబ్బాడు, తప్పేముంది? చిరాకు అనేది కామను. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. దానికి కూడా పట్టుకొని ఆయన్ని చిరంజీవి దొబ్బేశాడు. ఏమవ్వాలి? ఆయన ఏమన్నా బాయిలో దొబ్బాడా, లేకపోతే లోయలో దొబ్బాడా? ఎందుకు ఆయన పైన పడి వస్తున్నారు? చిరంజీవి గారు ఎంత ఉన్నతమైన మనిషి అంటే, ఎన్నో బ్లడ్ బ్యాంక్స్, ఎన్నో గుప్తదానాలు చేశారు. ఎంతోమంది కళాకారులు, పేద కళాకారులకి గుప్తదానం చేసి వారిని ఆదుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఏదో చిన్న చిన్న సిల్లీ విషయాలతో ఆయన్ని అన్పాపులర్ చేయాలని ఇదే పనిగా కంకణం కట్టుకున్నారు. మీరు ఎంత ఆయన దిగదార్చాలని చూసినా కూడా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. మహానుభావుడు. ఎప్పుడు ఆయన కాలి గోటిని కూడా మీరు టచ్ చేయలేరు. ఇది మాత్రం నిజం. చిరంజీవి గారు ఎప్పుడు కూడా మహాత్ముడే, మంచి మనిషి. ఆయన్ని ఇలా బద్నాం చేయాలని చూస్తే మీరే బద్నాం అవుతారు, పతనం అవుతారు. సో చిరంజీవి ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఆయన మనసులో కూడా మీరు ఆయన తప్పు పట్టవద్దు. ఆయన తప్పు ఏమీ లేదు. నేను ఈ వీడియో చూసి నేనే షాక్ అయ్యా. చాలా సిల్లీ విషయం. ఆయన ఏదో జస్ట్ అబ్బాయిని కాస్త తొందరగా వెళ్తున్నాడు, కాస్త ఇలా దొబ్బాడు. ఆయన అప్రయత్నంగా చేసిన పని అది. వాడు ఎవరు అబ్బాయి? అతనికి ఆయనకి ఏమన్నా శత్రువా ఏమన్నానా? ఎవరికైనా కామన్ ఇవన్నీ. సో వీడియోని షేర్ చేయండి. 10 మందికి ఆ మహానుభావుడు మంచివాడు నా ఒపీనియన్ కూడా 10 మందికి తెలియాలి. సో ఇంతతో సైనింగ్ ఆఫ్ రాజు.